హాయ్ ఫ్రెండ్స్. ఆర్ఆర్బీలో సెంట్రల్ గవర్నమెంట్ మరొక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. అదే ట్రైనీ టికెట్ ఎగ్జామినర్. దీని యొక్క వేకెన్సీస్, ఎలిజిబిలిటీ మరియు ఫీ సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకునే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి కొత్తగా ఇంతకుముందే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ 2254 పోస్టుల వరకు రిలీజ్ చేయడం జరిగింది. అది కాకుండా ఇంకా ఇప్పుడు 2024లో ఇది మొత్తం కూడా నిరుద్యోగులకు ఒక రకమైన లైఫ్ సెటిల్మెంట్ ఇయర్ అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు ఈ యొక్క ఇయర్లో ఎక్కువ పోస్టులు పడుతూ ఉన్నాయి కాబట్టి లైఫ్ సెటప్ చేసుకోవచ్చు. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇక్కడ ఆర్ఆర్బి ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ ట్రైనీ టికెట్ ఎగ్జామినర్ ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ అని చెప్పేసి మనకు 8,000 నుంచి 10,000 వరకు వేకెన్సీస్ ఉన్నట్లుగా సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఒక నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కాంపిటీషన్ లోపల ఉన్న ప్రతి ఒక్కరు ఎస్ఐ అయితేంది, కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైల్వేలకు సంబంధించి ప్రతి ఎగ్జామ్కు ఒకే ప్యాటర్న్ ఉంటుంది. మ్యాథ్స్, రీజనింగ్ ఎక్కువ రావాలి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయగలిగే వాళ్ళు ఎవరైనా కానీ ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, ఆర్పిఎఫ్ ఇట్లాంటి ఏఎల్పి అండ్ జేఈ అన్నిటికి కూడా మ్యాథ్స్, రీజనింగ్ మీదనే ఎక్కువ గ్రిప్ ఉండాలి. అది 70 మార్క్స్, దాదాపు 100కు 70 మార్క్స్, 35 మ్యాథ్స్, రీజనింగ్ ఉంటే ఒక 30 ఆర్ 40 మార్క్స్ మాత్రమే జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఇట్లా మిగిలిన అన్ని కలిపి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ ఫోకస్ మ్యాథ్స్, రీజనింగ్ వాళ్ళకు, బ్యాంక్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా, ఎస్ఎస్సి, సిజిఎల్ఈ ఇట్లాంటి వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఈ యొక్క రైల్వే ఎగ్జామ్స్ అనేటివి మంచి ఈజీగా కొట్టుకునే జాబ్స్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ ఓన్లీ 10th మెట్రికులేషన్ ఆర్ ఇంటర్మీడియట్ మాత్రమే మెన్షన్ చేసిండు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే డిప్లొమా వాళ్ళు కూడా అది 10+3 కాబట్టి డిప్లొమా, ఇంటర్మీడియట్, మెట్రికులేషన్ అంటే ఎస్ఎస్సి ఇవన్నీ కూడా పాస్ అయిన వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు. హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడం అవకాశం ఉంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే యాజ్ ఇట్ ఈస్గా 18 to 30 ఇయర్స్. ఇక ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ మెన్షన్ చేసిండు. అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా 10 ఇయర్స్ దాకా ఉంటుంది. ఈ ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 500 అమౌంట్ ఈ అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు చూసుకున్నట్లయితే మనకు 250 రూపాయలు మాత్రమే అప్లై ఫీజు ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూస్తే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇది కామను. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది కూడా ఇచ్చిండు. 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. 1/3 అంటే 0.33 అని చెప్పచ్చు. ఒకటి ఇన్కరెక్ట్ అయితే. ఇక ఇందులోపల నుంచి డ్యూరేషన్ కూడా చూసుకున్నట్లయితే 120 minutes, 2 గంటలే టైం ఇవ్వడం జరిగింది. సో మనకి విజువల్ కూడా ఫిట్నెస్ లోపల మనకు ఫిజికల్ ఫిట్నెస్ లోపల చూడడం జరుగుతుంది. 6/6, 6/9 ఈ విధంగా మెన్షన్ చేశాడు. ఫిజికల్ కూడా కళ్ళు కూడా మంచిగా అవపడాలి, బాగా సైట్ ఉండకూడదు, మామూలుగా ఉన్నా ఏం కాదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ దీని తర్వాత ఉంటుంది, ఫిజికల్ సెలక్షన్ తర్వాత. ఇంకా ఇది సైట్ అయితే మనకు ఇండియన్ రైల్వేస్ gov.in లోపల ఇక్కడ ఈ లింక్ ఉంది. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. దీని ద్వారా అప్లై చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఇది నెక్స్ట్ ఫిబ్రవరిలో పడే అవకాశం ఉంటుంది. నేను దానికి సంబంధించి క్లియర్గా
ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టికే సికింద్రాబాద్ జోన్కి ఎన్ని వస్తాయి ఏంటి అనేది ఎట్లా అప్లై చేసుకోవాలనే డీటెయిల్స్ కూడా నెక్స్ట్ మంత్లో నోటిఫికేషన్ రాగానే పెట్టే ప్రయత్నం చేస్తాను. కాబట్టి లేటెస్ట్ జాబ్ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.